హైదరాబాద్ మలక్పేటలో అదుపు తప్పిన టిప్పర్ బీభత్సం సృష్టించింది. తిరుమల హిల్స్ ప్రాంతం నుండి అతి వేగంగా వెళ్తున్న సమయంలో బ్రేకులు ఫెయిల్ అవడంతో రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది. వేగం ఎక్కువగా ఉండటంతో ముందుకు తీసుకెళ్లి మరో లారీని బస్సును ఢీకొట్టింది. వరుసగా 3 వాహనాలను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక ప్రమాదం కారణంగా రహదారిపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ మలక్పేటలో అదుపు తప్పిన టిప్పర్ బీభత్సం సృష్టించింది. తిరుమల హిల్స్ ప్రాంతం నుండి అతి వేగంగా వెళ్తున్న సమయంలో బ్రేకులు ఫెయిల్ అవడంతో రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది. వేగం ఎక్కువగా ఉండటంతో ముందుకు దూసుకెళ్లి మరో లారీని బస్సును కూడా ఢీకొట్టింది. వరుసగా 3 వాహనాలను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రమాదం కారణంగా రహదారిపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఈ ఏడాది ఊహించిన దానికంటే ముందుగానే శీతాకాలం ప్రారంభమైంది. గతంలో చలి ప్రభావం నెమ్మదిగా పెరుగుతుంటే ఈసారి చలి తీవ్రత ముందుగానే పెరిగింది. ఈ రోజు ఉదయం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత -2.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. కాశ్మీర్ లోయలోని ఎగువ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన మంచు ఈ చలి తీవ్రతను మరింత పెంచింది. అయితే రాత్రిపూట ఆకాశాన్ని కమ్మేసిన మేఘాలు కొంత ఉపశమనాన్ని కలిగించాయి. ఈ మేఘాల కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల వరకు పెరిగినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. శీతాకాలం ముందుగానే తీవ్రంగా రావడంతో స్థానిక ప్రజల దైనందిన జీవితంలో ఇబ్బందులు ఎదుర్పడుతున్నారు. ఇక స్థానికులు తీవ్రమైన చలి కారణంగా బయట తిరగడానికి కష్టపడుతున్నారు. అకాల చలి పరిస్థితులు సాధారణ జీవనశైలికి సవాళ్లను పెంచాయి. ఈ ఏడాది శీతాకాలం ముందుగానే ప్రారంభం కావడం వలన ప్రజలు రాబోయే దీర్ఘకాలిక చలిని ఎదుర్కోవడానికి తమ దినచర్యలను ముందస్తుగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఈ అకాల చలికి తోడుగా పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరగనుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్ల కనెక్టివిటీ దెబ్బతినడంతో బైక్ రైడర్లకు ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం.